ఇప్పటి వరకు మనిషి మరణం గురించి, ఆత్మ గురించి, యమలోకం గురించి మీరు ఎన్నో వినుంటారు. శాస్త్రాలు, పురాణాలు, గ్రంథాలు, సైన్స్ చెప్పిన విషయాలను తెలుసుకుని ఉంటారు. కానీ గరుడ పురాణాన్ని పూర్తిగా చదివి దానిని లోతుగా అర్థం చేసుకుని ఈ వీడియోను మీ ముందుకు తెస్తున్నాం. అసలు మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? ఆత్మ వైతరణి నది దాటి వెళ్లే మార్గం ఏ విధంగా ఉంటుంది? శరీరంలోంచి బయటకు వెళ్లిన ఆత్మ తిరిగి మళ్లీ శరీరాన్ని కోరుకుంటుందా? తన ఇంటికి ఎందుకు రావాలని అనుకుంటుంది? ఆత్మకు తప్పొప్పులు లేవు, బాధలు, కష్టాలు లేవు. శరీరమా అది తగలబడిపోయింది. మరి చేసిన పాపాలకు శిక్ష అనుభవించేది ఎవరు? గరుడ పురాణం చెప్తున్న నిజాలేంటి? అథర్వణ వేదంలోని రహస్యాలేంటి? ఆత్మ పరమాత్మను చేరుకోవడానికి చేసే పోరాటం ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో మీకు నమ్మశక్యం కాని నిజాలు, పురాణాలు చెప్పిన వాస్తవాలు చాలా ఉంటాయి. మన చిన్నప్పుడు మనం మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తామని, చెడు పనులు చేస్తే నరకానికి వెళ్లాల్సి వస్తుందని మన పెద్దలు చెప్పటం మీరు వినే ఉంటారు. ఈ స్వర్గం, నరకలోకాల గురించి గరుడ పురాణంలో అనేక విషయాలు ప్రస్తావించారు. గరుడ పురాణం హిందూ మత పురాణాలలో అత్యంత పవిత్రమైనది. ఈ పురాణంలో స్వర్గం, నరకం, జన్మ, పునర్జన్మ, పాపం, పుణ్యం, ఇహలోకం, పరలోకం గురించి చాలా విపులంగా వివరించారు. గరుడ పురాణంలో మొత్తం 271 అధ్యాయాలు, 19,000 శ్లోకాలు ఉన్నాయి. ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణం చెప్పడం ఆనవాయితీగా ఉంది. గరుడ పురాణం చదవడం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని హిందూ మత గ్రంథాల్లో నిక్షిప్తం చేసి ఉంది. మనుషుల జీవన విధానం, ధర్మం, భక్తి, వైరాగ్యం, యాగం, తపస్సు వంటి అంశాలను కూడా గరుడ పురాణంలో నిశితంగా నిక్షిప్తం చేశారు. మరణించిన తర్వాత వ్యక్తుల ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అసలు ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుంది? చనిపోయిన తర్వాత ఆత్మ భూమి మీదే ఉంటుందా అనే ఆసక్తికరమైన విషయాలకు వేల ఏళ్ల క్రితమే గరుడ పురాణంలో స్పష్టత ఇచ్చారు. గరుడ పురాణంలో మనం చేసిన కర్మలు, స్వర్గం, నరకానికి వెళ్లే దారుల గురించి ప్రస్తావించారు. మనం జీవించినప్పుడు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో స్పష్టంగా నిక్షిప్తం చేశారు. గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు ఆత్మ నశించదు. 5 మూలకాలతో తయారైన శరీరానికి మాత్రమే మరణం సంభవిస్తుంది. మరణం తర్వాత యమదూతలు వచ్చి ప్రాణాలు తీసుకెళ్తారు. యమదూతలంటే వాళ్ళు మనుషులని కాదు ఉద్దేశం. అవి యముని శక్తులు. మనం మనుషులం కాబట్టి వాటికి మనుష్య రూపాలిచ్చాం. అప్పట్నుంచి ఆత్మ భూమి మీదే ఉంటుంది. తన వాళ్లను చూసి వారితో కాసేపు గడపాలని ఆశిస్తుంది. ఆత్మ ఎంత ప్రయత్నించినా తిరిగి శరీరంలోకి ప్రవేశించలేదు. ప్రేతగా మారిపోతుంది. శరీరాన్ని కాల్చే వరకు తనకు అవకాశం ఉంటుందేమో అని ఎదురుచూస్తూ ఉంటుంది. శరీరం పోయిన తర్వాత తన ప్రయాణం మొదలు పెడుతుంది. ఆ ప్రయాణం చేసేది పరిపూర్ణమైన ఆత్మ కాదు, తప్పొప్పులను తనతో పాటు మోసుకెళ్తున్న ప్రేతాత్మ. ఈ ప్రేతాత్మకు పాపపుణ్యాలు అంటి ఉంటాయి. చనిపోయిన తర్వాత ఆ వంశస్థులు అతనిని ఉద్దేశించి చేసిన దానధర్మాలు ఫలితాల ద్వారా ప్రేతాత్మకు ఉన్న ఆకలి దప్పులు తీరుతూ పరలోకానికి మార్గం సుగమమవుతుంది. మొదటి పిండ ప్రదానం తర్వాత ప్రేతాత్మ కొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అంటారు. రెండో పిండ ప్రదానంతో మాంసం, చర్మం, మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. 4వ పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి. 5వ పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి. 6వ పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి. ఆయు ప్రయాణం 7వ పిండం ద్వారా కలుగుతుంది. 8వ పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి. 9వ పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి. 10వ పిండం వలన కొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది. ఇలా ప్రేతాత్మకు కొత్త శరీరం మాసికాల ద్వారా అందుతుందని గరుడ పురాణం చెప్పింది. శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు
మాసికాల్లో తనకు వదిలే పిండాల ద్వారా కొత్త శరీరం సంతరించుకుని పరలోకానికి పయనమవుతాడు. ఈ పిండ ప్రదానం జరిగేంతవరకు ఆత్మ భూమిపైనే ఉంటుందని గరుడ పురాణం చెప్పింది. భూలోకంలో ఉన్న ఆత్మ యమలోకానికి వెళ్లే మార్గం తెలియక నరకయాతన అనుభవిస్తుందని గరుడ పురాణంలో ఉంది. 13 రోజుల పాటు పిండ ప్రదానాలు చేసిన తర్వాత మృతలోకం నుంచి యమలోకానికి వెళ్లేందుకు ఆత్మకు ఒక మార్గం కనిపిస్తుంది. లేకపోతే పిండ ప్రదానం జరిగేంతవరకు ఆత్మలు భూమిపైనే ఉంటాయని గరుడ పురాణం చెప్పింది. అయితే భూలోకం నుంచి ఆత్మ యమలోకానికి ప్రయాణం చేసేందుకు సంవత్సర కాలం పడుతుందని కూడా చెప్తారు. నెలమాసికాలు చేస్తున్న కొద్దీ ఆత్మ యమలోక ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటుంది. అయితే ఒకవేళ పిండ ప్రదానం జరగకపోతే ఆత్మ పరిస్థితి ఏంటన్న ప్రశ్న మీకు ఉత్పన్నమయ్యే ఉంటుంది. ఎవరికైతే పిండదానం చెయ్యరో ఆ ఆత్మలను యమదూతలు బంధించి యమలోకానికి లాక్కుని వెళ్తారు. దీంతో చనిపోయిన వారి ప్రేతాత్మ చాలా బాధపడుతుంది. అందుకే పిండ ప్రదానానికి ఉన్న ప్రాముఖ్యతను హిందూ పురాణాల్లో అంత గొప్పగా వివరించారు. అంతేకాక మృతుని శరీరం నుంచి పంచభూతాలు ఏ విధంగా దూరమవుతాయో అదేవిధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలు కలుస్తాయి. ముందుగా జీవికి అస్తిక్యం ఇవ్వడానికి కారణమైన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తర్వాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది. యమలోకంలో ఆత్మ చేసిన మంచి చెడు పనులను చూపుతారు. అలా వెళ్లే దారిలో 3 భిన్నమైన మార్గాలు కనిపిస్తాయి. అందులో ఒకటి స్వర్గం, 2 నరకం, 3వది పితృలోకం. బతికి ఉన్నప్పుడు చేసే పనులను బట్టి ఆత్మను ఏ మార్గంలో పంపాలనేది నిర్ణయించబడుతుంది. గరుడ పురాణంలో మొత్తం 84 లక్షలకు పైగా నరకాలు ఉన్నాయి. వీటిలో 19 నరకాలు ప్రముఖమైనవి. వాటినే రౌరవాది నరకాలు అంటారు. భూమి మీద ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసుంటారో వారి ప్రేతాత్మలకు నరకంలో కఠినమైన శిక్షలు విధిస్తారు. గరుడ పురాణం ప్రకారం భక్తి శ్రద్ధలు ఉన్నవారంతా విష్ణులోకానికి వెళ్తారు. ఎవరైతే భూలోకంలో మంచి పనులు చేసి మరణిస్తారో వారిని విష్ణువు దూతలు వచ్చి వైకుంఠలోకానికి తీసుకెళ్తారు. యమదూతలు ఒక రోజులో సుమారు 1600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు. మనం ఈ జన్మలో చేసిన పాపాలు, పుణ్యాలు ఆధారంగానే మరుసటి జన్మలో ఏదో ఒక రూపంలో జన్మించగలమని గరుడ పురాణంలో వివరించబడింది. ఈ సందర్భంగా మరణానంతరం వచ్చే జన్మలో మీరేమవుతారనేది కూడా స్పష్టంగా చెప్పారు. ఈ జన్మలో ఎవరైతే మహిళలను ఇబ్బందులకు గురి చేస్తారో, వారిని దోపిడీ చేయడం వంటివి చేస్తారో వారు వచ్చే జన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారు. మరోవైపు వివాహేతర సంబంధాలు కలిగిన వారు తదుపరి జన్మలో నపుంసకులుగా పుడతారు. గురువు భార్యలతో అసభ్యంగా ప్రవర్తించేవారు కుష్ఠరోగాల బారిన పడతారు. ప్రస్తుత కలియుగంలో మోసం చేసేవారు వచ్చే జన్మంలో గుడ్లగూబలుగా పుడతారని గరుడ పురాణంలో వివరించబడింది. తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు 2వ జన్మలో అంధుడిగా పుడతారు. గరుడ పురాణం ప్రకారం జంతువుల్ని హింసించేవారు లేదా వాటిని వేటాడటం వంటివి చేస్తూ హింసను కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తులు తదుపరి జన్మలో కసాయిల చేతిలో మేకగా జన్మిస్తాడు. తల్లిదండ్రులను లేదా తోబుట్టువులను వేధించే వ్యక్తులు వచ్చే జన్మను అస్సలు పొందలేరు. వారు గర్భంలోనే చనిపోతారు. ఎప్పటికీ భూమి మీదకు రాలేరు. మనిషి బతికున్నప్పుడు ప్రయాణం ఎలా సాగుతుందో మరణించిన తర్వాత కూడా ఆత్మ ప్రయాణం అలాగే సాగుతుంది. చేసిన మంచే ఆత్మను నడిపిస్తుంది. పిండ ప్రధానాలే శరీరంగా మారి పుణ్యకార్యాలే మార్గంగా మారి ఆత్మను మృతులోకం నుంచి పరలోకానికి నడిపిస్తాయి. ఇది గరుడ పురాణంలో పిండ ప్రధానాల ఆవశ్యకత గురించి వివరించిన అంశాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.